హాయ్ అండి. అనుకోని అతిథి 36 భాగం వినండి. మీకింత వయసొచ్చింది, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోకూడదని మీరు చెప్పలేకపోయారా మీ మనవడికి? అంది సీతమ్మ. మీ పిల్లల్ని మీరెలా పెంచారో, నా మనవడిని నేనలాగే పెంచాను అంది రమాదేవి. నా కొడుకు మీ కూతురు జీవితంతో ఆడుకోలేదు. తీసుకొచ్చి పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్నాడు అంది. తన వాళ్ళందరి నుండి దూరంగా తీసుకుపోయి, నన్ను ప్రేమించి నాతో వచ్చావు కనుక, నన్ను పెళ్లి చేసుకున్నాక ఇక వాళ్ళెవ్వరితోటి మాట్లాడకూడదు అని కండిషన్ పెట్టి, మీ ఇంట్లో కట్టిపడేశాడు. ఆ మాటకు కట్టుబడి నా కూతురు మీ ఇంట్లోనే ఉంది. మమ్మల్ని తలవని కూడా తలవలేదు. ఇది తప్పు కాదంటారా? అంది రమాదేవి. నా కొడుకు మాట తీసుకున్నాడా? అంది ఆశ్చర్యంగా సరితవంక చూస్తూ. అవునత్తయ్య. కానీ అవన్నీ మాట్లాడుకునే టైం ఇప్పుడు లేదు మనకి. సత్యం ఇచ్చిన అరగంట టైము అయిపోయింది అంటే ఇంట్లోకొస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు అంది సరిత. సరే, ఇక అవన్నీ వదిలేసి ఇప్పుడు చెప్పండి. మీ మనవడికి నా మనవరాల్నిచ్చి పెళ్లి చేయాలంటే ఇప్పుడు మేమేం చేయాలి? అంది సీతమ్మ. మీ మనవరాల్ని మా ఇంటికి పంపించేయాలి. మా కూతురు ఎలా మీ ఇంట్లో ఉండిపోయిందో, అలాగే మీ మనవరాలు నా ఇంట్లో ఉండిపోవాలి. మీ ఇంటికి రావటానికి, మీరిక్కడికి రావడానికి ఇలాంటివి ఏమీ ఉండకూడదు. మీరా కండిషన్ ఒప్పుకుంటే నేను పెళ్ళికి ఒప్పుకున్నట్టే అంది. వింటున్నావా అభి? నువ్వు చేసిన దానికి ఎంత శిక్ష వేస్తున్నావో? అమాయకంగా నువ్వు చెప్పింది నమ్మి నిన్ను ప్రేమించిందే, దాన్నిలా చేయటానికి నీకు మనసెలా ఒప్పింది? అంది సీతమ్మ. నేను చేస్తున్నదంతా నటనైనప్పుడు మనసెందుకు ఒప్పుకోదు? నేను వచ్చిందే దానికోసం. నేనేం చేస్తాను? తీసుకురావాలి అనుకున్నాను. అలాగే తీసుకొచ్చాను. కానీ మధ్యలో తనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరిక్కడికొచ్చారు. కానీ మీ మనవరాల్ని ఒకసారి అడిగారా? నన్ను పెళ్లి చేసుకుంటుందేమో అన్నాడు అభి. అడగడానికి అది దానిలా ఉంటేగా, దానిలో ఆత్మ ప్రవేశించింది అంది. ఆత్మని అడగండి. ఆ అమ్మాయి మనసు తెలుసుకోవాలని. తనే వదిలి వెళ్తుంది. అప్పుడు మీరు అడగండి, నన్ను చేసుకోవడం ఇష్టమేనా అని. ఇష్టమే అంటే అప్పుడు రండి. అప్పుడు మాట్లాడతాను నేను అన్నాడు. అంటే ఇష్టం లేదా? అంది సీతమ్మ ఆశ్చర్యంగా. మళ్ళీ ఇదొక డ్రామానా? అంది సరిత. ఏం కాదు. శశిని కూర్చోబెట్టి మీరు అడగండి. అభిని చేసుకోవడం ఇష్టమేనా అని. ఇష్టమే అంటే నాకు ఇష్టమే. కానీ మా నాన్నమ్మ చెప్పినట్టు మా ఇంటికి రావాలి. మా అత్త మీ ఇంట్లో ఎలా ఉండిపోయిందో మా ఇంట్లో శశి అలాగే ఉండిపోవాలి. మీకలా ఇష్టమైతేనే పంపించండి అన్నాడు. అవునులే, నీకు శశి కాకపోతే ఇంకొక అమ్మాయి రెడీగా ఉందిగా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. అందుకే ఈ మెలికలన్నీ పెడుతున్నారు. మామ, మనవడు ఇద్దరు అంది కోపంగా సీతమ్మ. మీరెలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు అంది రమాదేవి. అత్తయ్య, మళ్ళీ ఆయన వచ్చేస్తారు. మనం వెళ్దాం పదండి అంది సరిత. ఏంటి, నీ భర్తొచ్చి మమ్మల్ని అందరినీ ఏదో చేసేస్తాడని నీ భయం. నీకు తెలుసు మీ అన్నగారి సత్తా ఏంటో. ఎక్కువ ఎగరొద్దని చెప్పు. ఇంటి ఆడపిల్ల పసుపు కుంకుమను దూరం చేయడం ఇష్టం లేక ఇన్ని రోజులు ఆగాడు. ఆ సెంటిమెంట్లన్నీ ఒక్కసారి మర్చిపోతే అంది రమాదేవి. నువ్వు పదే పదే నీ కొడుకు గొప్పతనం చెప్పక్కర్లేదు. మీరు కొడితే కొట్టించుకోవడానికి ఆయన సిద్ధంగా ఏం లేరు. తిరగబడ్డం చేతకాక కాదు. వీళ్ళందర్నీ ఇలా బ్రతిమాలి ఇవన్నీ చేసే కంటే మనం నెమ్మదిగా మాట్లాడుకుని శశిని ఒప్పించడమే మంచిదత్తయ్య. రండి వెళ్దాం అంది అత్తగారి వంక చూస్తూ. మంచిది మంచిది, వెళ్ళండి. అమ్మాయి మనసు మార్చి ఎవరినైనా చూసి పెళ్లి చేయండి. నేను నా మనవడికి చేయటానికి పెళ్లి సిద్ధంగానే ఉంది. ఎక్కువ రోజులు ఉపేక్షించకండి. మీరు పెళ్లి చేశాకనే నా మనవడికి నేను పెళ్లి చేస్తాను అంది రమాదేవి. తల్లి వంక కోపంగా చూస్తూ సీతమ్మ చేయి పట్టుకుని బయటకొచ్చేసింది సరిత. లోపలికి వెళ్ళి అందర్నీ 4 మాటలని ఏదో హడావుడి చేద్దామనుకున్న సత్యానికి వీళ్ళు వెంటనే వచ్చేయడంతో వెంటనే కారు దిగి, ఏంటట, పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదా? నడు లోపలికి వెళ్దాం అన్నాడు ముందుకు నడుస్తూ. వాళ్ళు ఒప్పుకున్నారు. నేను ఒప్పుకోవడం లేదు. నేను శశితో మాట్లాడతాను. ఈ పెళ్లి మనకొద్దు. ఈ పెళ్లి చేసి దాన్నిక్కడికి పంపించే కంటే దాని మనసు మార్చడమే నయం. మీరిప్పుడు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడక్కర్లేదు. పదండి వెళ్దాం అంది సరిత. ఎందుకొద్దు? నా కూతురు వాడితో జీవితం కావాలంటుందిగా. మీరు ఒక్క 5 నిమిషాలు కారులో కూర్చోండి. లోపలున్నాడా వాడు? నేను వాడిని తీసుకొస్తాను. ఈ పెళ్లి ఎలా జరగదో నేను చూస్తాను అన్నాడు. వాళ్ళు అభికిచ్చి పెళ్లి చేయననట్లేదురా.
"నువ్వు ముందు కారులోకి వెళ్ళు, తర్వాత మాట్లాడదాం" అంది సీతమ్మ. వాళ్ళిద్దరూ కారులోకి ఎక్కి కూర్చున్నాక ఇక చేసేది లేనట్టుగా కారు డోర్ విసిరిగా తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఫట్మంటూ తలుపేశాడు. ఇప్పుడు ఆ కోపాన్ని కార్ల మీదే, మనుషుల మీద చూపించడం కాదు. ప్రశాంతంగా ఆలోచించు. ఎంతో అపురూపంగా పెంచిన మనం ఆ పిల్లని తీసుకొచ్చి అభికిచ్చి పెళ్లి చేశాక వాళ్ళిక మన ఇంటికి పంపించరు. మనకి ఇక్కడికి రావడానికి కూడా లేదు. దాని బదులు మన శశి మనసు మార్చుకోవడమే మనకు మంచిది కదా అంది సీతమ్మ. మన శశి అయితే మార్చుకుందాం. ఇది పాత శశి కదా. తన మనసు ఎలా మారుస్తావు? తనకి అభితో పెళ్లి కుదిరిస్తేనే కదా తను వదిలేసి వెళ్ళిపోతాను అంది అన్నాడు. అది నేను శశికే వివరించి చెప్తాను. తననే బ్రతిమాలి వదిలి వెళ్ళిపోమ్మని వేడుకుంటాను. ఆ తర్వాత మన శశిని మన మాటలతో వాడిని మర్చిపోయేటట్టుగా చేద్దాం అంది సీతమ్మ. కారు ఊర్లోకొచ్చాక ఇంటికొద్దు, తిన్నగా తోటకి పోని అంది సీతమ్మ. తిన్నగా ముగ్గురు తోటలోకి వెళ్ళారు. సీతమ్మ, సరిత ఇద్దరు లోపలికి వెళ్ళారు. శశి తల్లికి అన్నం తినిపిస్తోంది. అది చూసి ఇద్దరూ బయటకొచ్చి కూర్చున్నారు. శశి అన్నం తినిపించడం అయ్యాక మూతి కడిగి నువ్వు పడుకో అని పడుకోబెట్టి బయటకొచ్చి కూర్చుని, చెప్పండి ఏంటి విషయం? అభి దగ్గరికి వెళ్ళినట్టున్నారు అంది. నీకు అన్నీ తెలుసు, తెలిసి కూడా మమ్మల్ని వెళ్ళమన్నావు. ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని అంది సీతమ్మ. ఏమైంది? వాడు నన్ను పెళ్లి చేసుకోనన్నాడా? అదే, నన్ను అంటే శశిని అంది సరిచేస్తూ. చేసుకోను అనట్లేదు కానీ చేసుకుంటే ఇక మళ్ళీ మన దగ్గరికి రానివ్వడు. వాళ్ళ దగ్గరే ఉండాలి అంది సీతమ్మ. సత్యం వచ్చి ఆ అరుగు మీద ఒక పక్కగా కూర్చున్నాడు. శశి గట్టిగా నవ్వుతూ, నువ్వు సరితను పంపించలేదు కదా, అందుకే వాళ్ళు శశిని కూడా పంపించకుండా అక్కడే ఉంచుకోవాలనుకుంటున్నారు అంది. అది చాలా కష్టం. నా మనవరాలను చూడకుండా నేను ఉండలేను అంది సీతమ్మ. అత్తయ్య, నీకు ఆడపిల్లలు లేరు కనుక తెలియట్లేదు. ఆడపిల్ల అయిన తర్వాత తప్పదు, పెళ్లి చేసి పంపించాల్సిందే. ఆ తర్వాత వాళ్లకు ఇష్టమైతేనే పంపుతారు అంది శశి. అందుకే నేను మొదటి నుండి అనుకున్నాను, అలాంటి సంబంధం నా మనవరాలకి చెయ్యకూడదు అని. మాతో పాటు ఉండే వ్యక్తిని చెయ్యాలి అనుకున్నాను. అభి ఎంతో బాగా మాట్లాడుతూ మాతో ప్రేమగా ఉంటే నా మాట వింటాడు, మాతో ఉంటాడు అనుకున్నాను. ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అంది. అన్నీ మనం అనుకున్నట్టుగా జరిగి మన చేతుల్లో ఉంటే ఇక చెప్పేదేముంది, చేసేదేముంటుంది అంది శశి. అలా కాదు శశి, నువ్వే ఏదో మార్గం ఆలోచించు. నీకేదైనా చేయగల శక్తి ఉంటే అభి మనసు మార్చి మా ఇంటికి వచ్చేసేలాగా చెయ్యి అన్నాడు సత్యం. అందరూ మీ ఇంటికి రావాలి, మీరు మాత్రం ఎవ్వరింటికి వెళ్ళరు. ఎంత స్వార్థపరులు మీరు అంది. అలా కాదు శశి, ఒక్కసారి ఆలోచించు. పిల్లకి మామూలుగా పెళ్లి చేసి పంపించడం వేరు. వీళ్ళు ఆల్రెడీ కక్ష కట్టి ఉన్నారు అని తెలిసిన తర్వాత చూస్తూ చూస్తూ ఆ ఇంటికి పంపించి ఇక తిరిగి పిల్లని పంపించనంటే కూడా ఎలా వదిలేసుకోగలం అంది సరిత. అందుకని ఇప్పుడు నేను మాయలు మంత్రాలు చూపించి అభి మనసు మార్చి తీసుకొచ్చి మీకు అప్పచెప్పాలా అంది శశి. లేదంటే ఒక పని చెయ్యి శశి, ప్లీజ్ అర్థం చేసుకో. నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపో. నేను తన మనసు మార్చుకుని మంచి సంబంధం చేస్తాను అన్నాడు. బావా, నువ్వు చేసిన సంబంధం వాళ్ళు తనను మంచిగా చూసుకుంటారు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ ఇంటికి పంపిస్తారు, లేదా వాళ్ళ పిల్లోడిని మీ ఇంటికి పంపించేస్తారు అని గ్యారంటీ ఇవ్వగలవా అంది. ఇవ్వలేను, కానీ మాట అయితే తీసుకుని పెళ్లి చేస్తాను కనుక అడగడానికి ఉంటుంది. వీళ్ళు ముందే పంపించము అని చెప్పి చేయటానికి, పంపించాలి అని చెప్పి చేయడానికి డిఫరెన్స్ ఉంది కదా శశి అన్నాడు. ఉంటుంది బావా, ఎందుకుండదు? అందరూ సరితలా ఉండలేరు కదా. నీ ఒక్కడి కోసం వాళ్ళందరినీ వదులుకుంది. అంత ఇష్టపడి నీతో ఉంది కదా. నిన్నెప్పుడైనా ఏదైనా అడిగిందా అంది. మాట్లాడకుండా సరితని చూశాడు. ఇప్పుడు నీ కూతురు గురించి అడుగుతుందేమో కదా అంది శశి. పెళ్లి చేసుకున్నాక వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమో అని భయపడింది. కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ భయం పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ప్రేమ పుట్టింది. వాళ్ళ దగ్గరికి వెళ్తే తిరిగి నా దగ్గరికి రాదేమోనని నేనే తన దగ్గర మాట తీసుకుని వెళ్ళనివ్వకుండా చేశాను. నేను పాప కావాలి అంటే నాతో ఉండమన్నాను అన్నాడు. మాట ఇచ్చాను కనుక ఉండలేదు. నాకు మీ ప్రేమతో వాళ్ళ ప్రేమను మరిపించారు కనుక ఉన్నాను. అలాగే నా మేనల్లుడు కూడా మనందరి ప్రేమని వాడే ఇస్తే అంది సరిత. ఎలా ఇస్తాడు? ఇప్పుడే కక్ష కట్టి ఇంత చేశాడు. వాడు ప్రేమ ఇస్తాడని ఎలా ఆశపడాలి మనం అన్నాడు. ఎంత చేసినా
శశిని వదులుకోవాలని నాకు లేదని ఒక మాట అన్నాడు వాడు. గుర్తుందా మీకు? అంది. ఒక్కసారిగా ఆ మాటకి సరిత వంక చూసింది శశి. నా మీద కోపంతో అలా చెప్తున్నారు. కానీ వాళ్ళ ఆడపిల్లని హింసించేంత దుర్మార్గులు కాదు. నా కూతురే వాళ్ళ మనసు మార్చి మన దగ్గరికి చేరుస్తుంది అంది సరిత. లాటరీ బతుకు నా కూతురుకొద్దు. వస్తుందో రాదో ఎదురు చూసే అంత ఓపిక లేదు నాకు. ప్లీజ్ శశి, నువ్వు అర్థం చేసుకో. నువ్వు నా కూతుర్ని వదిలిపోతే నేను నా శశితో మాట్లాడుకుంటాను. నీ జీవితం ఇలా అయిందని అందరి జీవితాలు అలాగే అవ్వాలని నువ్వు కోరుకోకూడదు అన్నాడు. నేను అలా అవ్వాలని కోరుకుంటే నీ కూతుర్లా ఉండను అంది కోపంగా. నా శశి అన్నావు చూడు, అది ఎంతో బాగుంది. అలా అనిపించుకోవాలి అనుకున్నాను. కుదరలేదు. నీ కూతుర్లో ఉంటే కుదురుతోంది. అందుకే నాకిలాగే ఉండాలనుంది. నేను తన్ను వదలను అంది. మొండిగా మాట్లాడకు శశి. నా తప్పుంది కనుక ఇన్ని రోజులు భరించాను. లేదంటే ఎంత పెద్ద మాంత్రికుడినైనా తీసుకొచ్చి నిన్ను తరిమి కొట్టిస్తాను. నేనెంతో మర్యాదగా మాట్లాడుతున్నాను. ఆ మర్యాద నిలబెట్టుకుంటే బెటర్ అన్నాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.